హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి మనల్ని ఒక సిస్టర్ అయితే అడిగారనమాట, కర్వ్ స్కేల్ ఏ విధంగా యూజ్ చేయాలో క్లియర్గా వీడియో అయితే పెట్టమని. సో ఈరోజు ఆ వీడియోని అయితే చూద్దాం. ఫస్ట్ వచ్చేసి మనము హ్యాండ్ పార్ట్ అనేది కట్ చేసుకోవడం కోసము క్లాత్ని అయితే తీసుకోవాలన్నమాట. ఈ విధంగా నార్మల్గా హ్యాండ్ పార్ట్ అనేది కట్ చేసుకోవటానికి మనము బ్లౌజ్ పీస్ అనేది ఏ విధంగా ఫోల్డ్ చేస్తామో ఆ విధంగా 4 ఫోల్డింగ్స్ అయితే వేసుకోవాలన్నమాట. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము చివరి అంచులు అనేది క్రాస్ ఏమైనా ఉందేమో ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఇది వచ్చేసి కర్వ్ స్కేల్ అనమాట. ఈ యొక్క స్కేల్ని మనము ఏ విధంగా యూజ్ చేయాలో ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను. క్రాస్ తీయడం కోసం ఈ విధంగా ఎల్ స్కేల్ని అయితే యూజ్ చేయండి. ఎల్ స్కేల్ సహాయంతో అయితే క్రాస్ అనేది లేకుండా నీట్గా అయితే మనకి లైన్ అనేది వస్తుందన్నమాట. ఈ విధంగా క్రాస్ అనేది కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము మరలా ఇంకొక లైన్ అయితే డ్రా చేసుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసి మీకు చూపించడం కోసము నేను క్లాత్ మీద అయితే చూపిస్తున్నానండి. ఇది ఎవరి బ్లౌజు కాదనమాట. నార్మల్గా ఒక క్లాత్ అనేది తీసుకొని మీకైతే చూపిస్తున్నాను. ఈ కింది వైపున వచ్చేసి మనము ఒక 1/2 ఇంచ్ అనేది ఖర్చు లైన్ అయితే డ్రా చేయాలన్నమాట. ఈ విధంగా డ్రా చేసిన తర్వాత మనము హ్యాండ్ పొడవు అనేది మార్కింగ్ అయితే వేసుకోవాలన్నమాట. ఈ యొక్క హ్యాండ్ పొడవు వచ్చేసి ఇక్కడ 6 ఇంచెస్ అయితే పెడుతున్నానండి. మీ ఇష్టం వచ్చినంత పొడవు మీరైతే డ్రాయింగ్ అయితే వేసేసుకోండి. మీకు ఎంత కావాలో అంత పొడవు అయితే మార్క్ చేసుకొని ఇక్కడ మనము లైన్ అయితే డ్రా చేయాలన్నమాట. ఈ యొక్క ఎల్ స్కేల్ సహాయంతో నీట్గా మనము స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము చంక డౌన్ అనేది ఎంత చేయాలో మన యొక్క బ్లౌజ్ యొక్క లూజ్ యొక్క ఆధారంగా ఉంటుందన్నమాట. నడుము లూజు ఆధారంగా మనము ఈ యొక్క చంక డౌన్ అనేది ఎంత చేయాలో ఒకసారి అయితే చూసుకోవాలన్నమాట. ఇది వచ్చేసి 30, 31, 32 నడుము లూజ్ అనేది ఉన్న బ్లౌజులు అయితే మనము పెద్ద సైజు బ్లౌజులని గుర్తుపెట్టుకోవాలండి. అదేవిధంగా 29, 28 కంటే తక్కువ నడుము లూజ్ ఉన్న బ్లౌజుల్ని మనము చిన్న సైజు బ్లౌజులుగా గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఈ యొక్క గుర్తు పెట్టుకుంటేనే మనము బ్లౌజెస్ అనేది నీట్గా అయితే కట్ చేసుకుంటామండి. ఇది ఒక కొండ గుర్తులాగా మనం పెట్టుకోవాలన్నమాట. 30 అబవ్ బ్లౌజులన్నీ కూడా పెద్ద సైజు బ్లౌజులని మనము గుర్తు అనేది పెట్టుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను చంక డౌన్ వచ్చేసి 3 ఇంచెస్ అయితే మార్క్ చేస్తున్నాను అనమాట. ఇది వచ్చేసి ఈ 3 ఇంచెస్ వచ్చేసి 31, 32, 33, 34 వరకు అయితే సరిపోతుందండి. 34 కంటే ఇంకా ఎక్కువ నడుము లూజ్ అయితే ఉన్నట్లయితే దానికి ఇంకొక 1/2 ఇంచ్ అనేది మనము చంక లూజ్ అనేది అంటే చంక డౌన్ అనేది మార్క్ చేసుకోవాలన్నమాట. అలా కాకుండా మనము ఇది చిన్న సైజు బ్లౌజ్ అనుకోండి, అంటే 29, 28 ఈ విధంగా అంతకన్నా తక్కువ ఎంతన్నా రానివ్వండి ఒక 1/2 ఇంచ్ అయితే మనము పైవైపు మార్క్ చేసుకోవాలన్నమాట. అంటే 2/3 ఇంచుల దగ్గర ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను 3 ఇంచెస్ డౌన్ చేసి మీకైతే చూపిస్తున్నాను అన్నమాట. ఇది వచ్చేసి మనకి 30, 34 మధ్యలో ఏ సైజ్ అయినా నడుము లూజ్ రానివ్వండి వారికైతే ఇది సరిపోతుంది అన్నమాట. ఈ చంక డౌన్ అనేది మనము 3 ఇంచెస్ అయితే సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి నేను 32 నడుము లూజ్ అయితే ఇక్కడ మార్క్ చేస్తున్నాను చూడండి ఒకసారి. 32 అంటే by 4 వచ్చేసి మనకి 8 ఇంచెస్ అయితే వస్తుందన్నమాట. ఈ యొక్క 8 ఇంచెస్ అనేది షోల్డర్ పార్ట్ దగ్గర నుంచి మనము ఈ 3 ఇంచెస్ లైన్ అనేది డ్రా చేసాం కదా, ఇక్కడ వరకు క్రాస్గా అయితే మార్క్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఈ యొక్క మార్కింగ్ దగ్గర నుంచి ఈ టేబుల్ని అయితే స్ట్రైట్గా అయితే పెట్టేసుకోండి. దీన్ని ఈ విధంగా హాఫ్కి అయితే ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసిన తర్వాత ఇక్కడ కూడా మనం ఇంకొక లైన్ అయితే ఈ విధంగా స్ట్రైట్గా డ్రాయింగ్ అనేది వేయాలి. వేసిన తర్వాత ఈ కార్నర్లో మనము క్రాస్ లైన్ అయితే డ్రా చేసుకొని ఇక్కడ వచ్చేసి మనము 1.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అయితే పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా 1.5 ఇంచులకైతే మార్కింగ్ అనేది వేసేసుకోండి. ఈ విధంగా వేసిన తర్వాత మనము షోల్డర్ పార్ట్ దగ్గర ఒక 1 ఇంచ్ అయితే ఈ విధంగా మనము గ్యాప్ అయితే వదులుకోవాలండి. ఈ విధంగా మరొక మార్కింగ్ అయితే వేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా వేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి ఈ కర్వ్ స్కేల్ని అయితే తీసేసుకోండి. ఈ కర్వ్ స్కేల్ అనేది మనము ఎటువైపు పెట్టుకుంటే ఈ 3 పాయింట్స్ అనేది కలపటానికి వీలుగా ఉంటుంది ఒకసారి అయితే చెక్ చేసుకోండి.
ఈ విధంగా చూసుకోండి ఒకసారి. ఇటువైపు అయితే ఈ యొక్క స్కేల్ అయితే సెట్ అవ్వలేదన్నమాట. దానికోసము మనము స్కేల్ని అయితే ఇటువైపుకు తిప్పేసుకోవాలన్నమాట. ఈ విధంగా తిప్పేసి మనము ఇప్పుడు చూసుకుంటే చూసారు కదా, కరెక్ట్గా అయితే మనకి 3 పాయింట్స్ కూడా మనకి సరిపోయాయి అన్నమాట. ఈ విధంగా మనము ఈ యొక్క స్కేల్ని ఉంచేసుకొని కర్వ్ అయితే డ్రాయింగ్ అనేది వేసేయాలన్నమాట. ఈజీగా అయితే మనము కర్వ్ అనేది ఎక్కడా తేడా లేకుండా నీట్గా అయితే వస్తుందండి. ఈ విధంగా డ్రాయింగ్ అనేది వేసేసుకొని మనము ఈ యొక్క హ్యాండ్ పార్ట్ని అయితే కటింగ్ అనేది చేసేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు వచ్చేసి మనము చెయ్యి యొక్క లూజ్ అనేది ఒక 5.5 ఇంచెస్ అనేది నేను ఇక్కడైతే మార్క్ చేస్తున్నాను అన్నమాట. ఈ విధంగా 5.5 ఇంచెస్ అనేది హ్యాండ్ లూజ్ అనేది నేను మార్కింగ్ అయితే వేశాను. మీ యొక్క హ్యాండ్ అనేది ఎంత లూజ్ ఉందో అంత లూజ్ అనేది మీరు ఇక్కడైతే మార్క్ చేసుకోండి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత చంకలో నుంచి కింది వైపుకి క్రాస్గా లైన్ అయితే డ్రా చేసుకొని ఒక 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా ఖర్చు కోసము కూడా మరొక లైన్ అయితే డ్రాయింగ్ అనేది వేసేసుకోండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనము ఈ యొక్క హ్యాండ్ పార్ట్ని అయితే మనము డ్రాయింగ్ వేసిన విధంగా కటింగ్ అయితే చేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా కట్ చేసుకున్న దగ్గర షోల్డర్ పార్ట్ దగ్గర ఒక టక్స్, అదేవిధంగా లూజ్ దగ్గర ఒక టక్స్ అయితే పెట్టేసుకోండి. నెక్స్ట్ మనము ఫ్రంట్ పార్ట్ క్రాస్ అనేది ఏ విధంగా తీయాలో ఒకసారి అయితే చూద్దాం. ఈ విధంగా షోల్డర్ పార్ట్ దగ్గర 1 ఇంచ్ అయితే మనం ఈ విధంగా మార్క్ చేయాలన్నమాట. 1 ఇంచ్ వదిలేసుకొని మనము చంక వైపు లూజ్ దగ్గర ఒక టక్స్ ఇచ్చుకున్నాం కదా, ఈ యొక్క టక్స్ వరకు మనము ఈ యొక్క కర్వ్ స్కేల్ని అయితే ఈ విధంగా చూసుకోవాలన్నమాట. ఒక 1/2 ఇంచ్ అనేది మనకి లోతు ఉండేటట్లుగా చూసుకుంటే ఈ విధంగా లైన్ అయితే ఈజీగా అయితే డ్రాయింగ్ అనేది వేసేసుకోవచ్చండి. ఇంతేనండి, చాలా సింపుల్గా మనం ఈ యొక్క స్కేల్ని అయితే యూజ్ చేసి హ్యాండ్ పార్ట్ అదేవిధంగా ఫ్రంట్ సైడ్ లోతు రెండు కూడా మనము నీట్గా అయితే కటింగ్ అనేది చేసేసుకోవచ్చు అన్నమాట. వీడియో ఏ విధంగా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కన బెల్ బటన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.